గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చిట్టి తల్లి. సార్ ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకుని సార్ తల ప్రాణం తోక్కొస్తుంది సార్. ఈ 120 రూల్స్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుంది సార్, అది నాకు నేర్పుతారా? రోజుకి ఒక రూల్ చొప్పున నేర్పించేస్తాను. 1 minute లో 1 రూల్. థ్యాంక్ యూ సార్. సార్ నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతుంది. అందరికీ షేర్ చేసుకోవచ్చు. ఇవాళ స్టార్ట్ చేద్దాం. ఓకే సార్. సో రూల్ నెంబర్ 1, ఎప్పుడైనా సరే వర్బ్ అనేది దాని సబ్జెక్ట్ ని బేస్ చేసుకొని ఉంటుంది. దాన్ని సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటాం. సింగులర్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు సింగులర్ వర్బ్ రావాలి, ప్లూరల్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు ప్లూరల్ వర్బ్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాగ్దేవి అని పెట్టాను అనుకో సబ్జెక్ట్. వాగ్దేవి సింగ్స్ వెల్, బాగా పాడుతుంది. సబ్జెక్ట్లో ఆ వర్బ్కి ఎస్ పెట్టాను, ఎందుకంటే సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి. వాగ్దేవి అండ్ హెర్ ఫ్రెండ్స్ అని పెట్టాను అనుకో, అప్పుడు ఏమైంది సబ్జెక్టు ప్లూరల్ అయిపోయింది. అప్పుడు సింగ్ వెల్ అనాలి. ఓకే సార్. ఎస్ తీసేసాను ఇక్కడ, ఎందుకంటే ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి దానికి తగ్గట్టు వర్బ్ అనేది ఉండాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.